ఏమీ చేయకుండానే మీ మూలంగా ఆయనతో వాడితో టార్చర్ అనుభవిస్తున్న నేను ఎక్కడికెళ్ళాలయ్యా? గతిలేని వాడవని ఒక ముద్ద పరిస్తే తిని పడుంటావని చెప్పినట్టు వింటావని ఆయన చెల్లెల్ని నీకిచ్చి ముడిపెట్టాను. అలాగే నేనెందుకు నా కొడుకు విషయంలో ఆలోచించకూడదు? ఇచ్చే దగ్గర పెచ్చు తెచ్చుకునే దగ్గర తక్కువ ఆలోచించాలి అంటారు. అందుకే లక్ష్మిని నా ఇంటి కోడలుగా చేసుకుంటే పడుంటుందని నేను ఆలోచించడం తప్ప? నీ కూతురు వస్తే నీలా పడుంటుందా? చెప్పు సాంబయ్య. ఓ, మందు ముట్టలేదు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఆలోచించి చెప్పు. చూడు సాంబయ్య, మీరు ప్రయత్నాలు చేసినా ఆయన ప్రతిజ్ఞలు చేసినా నా నిర్ణయం మాత్రం మారదు. అది గుర్తు పెట్టుకోండి. మరి చిర్రెక్కిస్తే చిచ్చు చిన్నదే, కానీ మంటలు మండిస్తాను. ఆయన రెచ్చగొట్టి నన్ను గెలుద్దాం అనుకుంటున్నారేమో. అది జరగని పని. అది తెగబడి వచ్చినా తిన్నగా ఉండనివ్వను. సెగలు పొగలే కాని మాకు సఖ్యత ఉండదు. అది పడుండేది కాదు, నేను సహించేదాన్ని కాదు. హెడ్గా పని చేస్తున్నావు కదా, కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. అది పడుండేది కాదు, నేను సహించేదాన్ని కాదు. లక్ష్మిని నా ఇంటి కోడలుగా చేసుకుంటే పడుంటుందని నేను ఆలోచించడం తప్ప? పిన్ని అమ్మెక్కడా? ఏమో తెలీదు ఆదిత్య, ఇందాకటి వరకు ఇంట్లోనే ఉంది. ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళావు అత్తయ్యా? ఇందాకటి నుంచి బావ మావయ్య అదే పనిగా అత్త ఎక్కడికి వెళ్ళింది, అత్త ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్నారు. నువ్వు ఒక్క నిమిషం కనిపించకపోయేసరికి అమ్మేది అమ్మేది అని బావ తల్లడిల్లిపోయాడు. నేనెప్పుడు అడిగాను? మావయ్య నువ్వు దిగాలుగా సైలెంట్ గా ఉలుకు పలుకు లేకుండా కూర్చుంటే అత్తయ్య కోసమే అలా ఉన్నారేమో అనుకున్నాను బావా. నువ్వు అనుకుంటే సరిపోతుందా? అంటే నా గురించి అడగరా మీరు? నా మీద మీకు ప్రేమ లేదా? ఒక మనిషి ఇంట్లో కనిపించకపోతే ఏది ఎక్కడికి వెళ్ళింది అని అడగరా? ఏది అని వాడు అడిగాడు దుర్గా. అంటే ఏది అని అడిగితే వాడి బాధ్యత అయిపోయినట్టేనా? అందరూ ఉండి నేను లేకపోతే అమ్మ ఏది అని వాడు, దుర్గ ఏది అని మీరు అడిగితే అయిపోయినట్లేనా? ఎక్కడికెళ్ళింది అని అడగలేరా? బయటికి ఎక్కడికో వెళ్ళుంటో తిరిగి వస్తావు కదా అని. అంతే మాట్లాడతారండి మీరు. మీలో చాలా మార్పులు వచ్చేసాయి. నేనున్నా లేకపోయినా నా గురించి ఆలోచించే పరిస్థితుల్లో మీరు లేరు. నువ్వన్నీ ఊహించుకుని మాట్లాడు దుర్గా. ఊహించుకోవడం ఏంటండి? కళ్ళెదురుగుండానే కనిపిస్తుంటే. ఇలా అన్నాననే మీరు వాడు సహించలేకపోతూ ఉంటే దాని అర్థం ఏంటి? నేనెప్పుడు అడిగానని వీడు, అలా ఊహించుకోవద్దు అని మీరు. సర్లే, ఇప్పుడు ఆ వాదన ఎందుకు? వచ్చి భోజనం చేయి. అసలు ఎక్కడికి వెళ్ళావే నువ్వు? తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. లక్ష్మి, నాకు కూడా వడ్డించవే, ఆకలేస్తోంది. మీరు నన్ను పట్టించుకోకపోయినా ఆకలి నన్ను గుర్తు చేస్తుంది తినాలి అని. ఎవరి ఆకలి వాళ్ళకే తెలుస్తుంది. ఎవరి మీదైనా ప్రేమ ఉంటే వాళ్ళ ఆకలి కూడా మనకే తెలుస్తుంది. వీడు డ్యూటీకి వెళ్ళినప్పటి నుంచి అయ్యో మనిషి లేడే, ఏమైనా తిన్నాడో లేదో, ఏం చేస్తున్నాడో అని నేను ఆలోచిస్తాను. కానీ వీళ్ళకి మనిషి కనిపించడం లేదనే ఆలోచన కూడా లేదు. నీకదే చెప్పాను దుర్గా, ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు ప్రతిదానికి.
అవుతానండి. అవును, అవుతాను. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మారరు కదా, కుక్కతో ఒక వంకర అన్నట్టు. మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. అందుకే నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా, అందుకే హెచ్చరించడానికి వెళ్ళాను. మీ వల్ల నా భర్త, నా కొడుకు నా మీద ఆవేశపడుతున్నారు, ఇది పద్ధతి కాదు అని చెప్పడానికి వెళ్ళాను. మీరు తప్పు చేసి నన్ను తప్పు పడుతున్నారు అని మందలించడానికి వెళ్ళాను. నువ్వు వెళ్ళి బయటపడి నీకు నువ్వే చెడ్డదాన్ని చేసుకుంటున్నావు. మేమేం చేయట్లేదు. అవునండి, నేను కయ్యాడిదాన్ని కదా, అందరి మీద ఆడిపోసుకోవడమే నా పని. నేను నిజంగా వాళ్ళంటే పడందాన్నే అయ్యుంటే మీరు ఆస్తులు రాసిచ్చేటప్పుడు ఒప్పుకునేదాన్నే కాదు. మీ ప్రేమలు కొనసాగించటానికి, చాటుమాటుగా వెళ్లి కలవటానికి, మీ మేనకోడల్ని వెనకేసుకురావటానికి నేను అవకాశం ఇవ్వటం వల్లే కదా ఇప్పుడు మీకు చెడ్డదానయ్యాను. నేను చెడ్డదాన్నే అయితే మీ ప్రేమలు ఇంతకాలం ఉండేవి కావు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద అసలు వాలుండేదే కాదు. ఇంకా రాకపోకలు సాగిస్తూ అది ఈ ఇంటికి రాగలుగుతోంది. మీరు తులసితో ఆదిత్యకి పెళ్లి చేస్తాను అనేంత ధైర్యం వచ్చింది అంటే అది నేనిచ్చిన అలసే కదా. ఆవిడ ఒక్కసారి ఊరేసుకోవడానికి ప్రయత్నిస్తేనే ఇంత రాద్ధాంతం చేశారే, మరి నేను ఎన్నిసార్లు చేశాను? అప్పుడు మీ మనసు మారలేదా? అయ్యో, మనం కాదంటే ఇది చచ్చిపోతుందేమోనన్న ఆలోచన రాలేదా? ఎరా రాలేదా? నా మీద జాలి, ప్రేమ, ఇష్టం ఏమీ లేవా మీకు? ఎంతకాలం వీడిదే నటన అనుకున్నాను. ఇప్పుడు మీది నటనేనని అర్థమవుతోంది. అమ్మా, దయచేసి అలా మాట్లాడకమ్మా. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ప్రేమ పెరిగింది, పంచుకున్నాం. ఏ పిల్లలైనా వాళ్ళ ప్రేమని కాదంటే బాధపడతారమ్మా. అది మీరు ద్వేషిస్తున్నాను అని అనుకుంటున్నారు. అది మీరనుకోవడంలో తప్పు, కానీ మా ఆలోచనల్లో తప్పు కాదు. అమ్మా, నీ కొడుకి మీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయాలని ఎలా ఆలోచిస్తున్నారో నేను నచ్చిన అమ్మాయిని చేసుకోవాలని అలాగే ఆలోచిస్తున్నాను. నువ్వు మాటిచ్చినందుకు చెయ్యాలి అని అనుకుంటున్నావు, కానీ నేను మనసిచ్చాను. నీ మాట నెరవేర్చుకోవాలని నువ్వెంత తాపత్రయపడుతున్నావో మనసిచ్చి నేను కూడా అంతే తాపత్రయపడుతున్నానమ్మా. తాపత్రయపడతావురా? ఎందుకు పడవు? మీ ఇద్దరి తాపత్రయాలతో ప్రియా పరిస్థితి నాకు తీసుకొచ్చేలా ఉన్నారు. అది ఆగింది, నేను ఆగకుండా పోతాను. అప్పుడు మీ కోరికలన్నీ నెరవేర్చుకుందరు గాని. ఆ తప్పుడు మాటలే వద్దన్నాను. నేను నీ ప్రయత్నానికి అడ్డురాను అన్నాను. అలాగే నేనిప్పుడు నీ పనికి అడ్డు రాలేదు కదా. అంతేలేండి. ఇది కాదు అది అన్నట్టు అర్థమేంటి? ఈ ఇంటి యజమానిగా మీరే ఇలా చేస్తే నేనేమైపోవాలి? మిమ్మల్ని గెలవటం కోసం నేను బయటపడితే నేను చెడ్డదాన్నవుతాను, అంతేగా? ఈ ప్రపంచం దృష్టిలోనే చెడ్డదాన్ని చేస్తున్నారు నన్ను. ఏదో ఈ ఇంటాయన ఓసే అంటే అని అడ్డుకోవడానికి వచ్చిన వాడు ఓసే అన్నాడట. అలా ఉంది మీ పరిస్థితి. మీరే చెయ్యి అంటే ఊళ్ళో వాళ్ళు ఎందుకు విలువిస్తారు? మొన్నటి వరకు మీరు నన్ను సమర్థించారు కాబట్టి వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు మీ అలసి చూసుకున్నారు, రెచ్చిపోతున్నారు. మీ తండ్రి కొడుకులు నాకు న్యాయం చేయాలి అనుకుంటే నన్ను సమర్థించాలి, సమర్థిస్తూనే ఉండాలి. అమ్మా, ఎందుకమ్మా ఆవేశపడతాం? అరే, ఇప్పుడు ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. అమ్మా, మన నిర్ణయం కంటే భగవంతు నిర్ణయం గొప్పదని అనుకుందాం. నేనలా ఊరుకోనరా, ఊరుకోను. మానవ ప్రయత్నం లేకుండా భారం దేవుడి మీద వేసి ఆయనే చేస్తాడులే అనుకోవటం మూర్ఖత్వం. అలా చెప్పి మీరు నెక్కడానికి ప్రయత్నం చేస్తారు. నేను అలా కానివ్వను. సరే సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. రా, ముందు కూర్చుని భోజనం చేయమ్మా. రా. మీరు భోజనం ముందు నుంచి లేచిపోవాలని చూశారుగా. సరే అమ్మా, మేము చేసిన తప్పే. ఫస్ట్ కూర్చో అమ్మా. ఏంటన్నా మీరు కూడా ఊరుకోండి.
మాటకి మాట వాదన పెరుగుతుంది. ఊరుకో. నన్ను సముదాయించడానికి ప్రయత్నించకురా. నేను సంతోషంగా ఉండటానికి చెయ్యి ఏ పని చేసినా. నేను చనిపోయిన తర్వాత కూడా నా ఆత్మ శాంతించేలా చెయ్యండి. అమ్మా నీకు దండం పెడతానమ్మా, ప్లీజ్. ముందే టాపిక్ వదిలే. రా అమ్మా, అన్నం తిన. కూర్చో అమ్మా, కూర్చో అమ్మా, కూర్చో ప్లీజ్, కూర్చో. రా తినమ్మా. నాకొద్దురా. మా అమ్మాయి కదూ, నా బంగారు అమ్మ. తినమ్మా, తిను. అరే గౌసు, నువ్వు అర్జెంటుగా లాకుల సెంటర్కి బండేసురారా. నా మందు దిగే లోపల మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోవాలి. నమస్తే సార్. ఏంటి సాంబయ్య, ఈ పొజిషన్లో ఎక్కడికి గౌసుని రమ్మంటున్నావు? ఏదో మ్యాటర్ సెటిల్ చేయాలంటున్నావు. ఏంటా మ్యాటర్? మత్తు దిగేలోపు మ్యాటర్ సెటిల్ అంటున్నావు. ఇప్పుడు అవసరమా? చూడండి, మీరిప్పుడు మా డిపార్ట్మెంట్ కాదు, మా పై ఆఫీసర్ కూడా కాదు. మీరు అడిగే అధికారం లేదు, మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పైగా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు. ఏమన్నావు సాంబయ్య? మీ ఫ్యామిలీ మ్యాటరా? నేను ఇన్వాల్వ్ అవ్వద్దా? నువ్వు నన్ను ఇన్వాల్వ్ అవ్వద్దనే సిచ్యువేషన్కి వచ్చావా? ఇప్పుడు నువ్వు బయటికి వెళ్లే పరిస్థితిలో ఉన్నావా? మీరు భుజం మీద చెయ్యి వేసుకుని మరి తీసుకెళ్తారుగా. నవ్విపోతారుగాక నాకేంటి అన్నట్టు అంత ఎగతాళిగా డిపార్ట్మెంట్ కాదు, నా ఆఫీసరు కాదంటూ, పైగా మా ఫ్యామిలీ మ్యాటర్ మీరు తలదూర్చొద్దు అని చెబుతుంటే ఏంటి, ఎందుకు, ఎక్కడికి అని అడుగుతారేంటి? వెళ్ళనివ్వండి, వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. మీరెందుకు జోక్యం చేసుకోవడం? నువ్వు జోక్యం చేసుకో దుర్గా. మీరు వాళ్ళ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారండి? నా బావ కాబట్టి. నేను మీ భార్యని. నా భర్త పరువు తీస్తూ మాట్లాడుతుంటే అంత రోషం పౌరుషం చచ్చిందాన్నేం కాదు జోక్యం చేసుకోకుండా ఉండటానికి. ఆయన గారికి మత్తు తలకెక్కి వెళుతుంటే వద్దు అని వారించాల్సిన అవసరం మీకేంటి? వెళ్ళు సాంబయ్య. అయినా వెళ్లేవాడివి నీ దారి నువ్వు వెళ్ళక ఊరంతా తెలిసేలా కేకలు అరుపులు ఎందుకు? సైలెంట్ గా వెళ్ళలేవా? వెళ్ళు, రండి, వెళ్ళు సాంబయ్య. వదులు దుర్గా. వదలగాక వదలనండి. స్థాయి తక్కువ వాళ్ళ జోలికి వెళ్ళటం తప్పు. మీరు పదండి. ఫ్యామిలీ మ్యాటర్ అంట, ఫ్యామిలీ మ్యాటర్. రెస్పెక్ట్ లేని వాళ్ళతో మీకెందుకండి? పదండి, రండి, చెప్తున్నాను కదా. ఫ్యామిలీ మ్యాటర్ అంటే ఫ్యామిలీ మ్యాటర్. రండి. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్తే మేము వెళ్ళలేమా ఏంటి? మేము వెళ్తాం, మాకు పనులున్నాయి, మేము కూడా వెళ్ళిపోతాం. తులసి, తులసి, అమ్మ తులసి, తులసి. ఏంటి సాంబయ్య ఈ టైంలో వచ్చావు? ఏమైంది? ఏమైంది సాంబయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్ముందా? నిద్రపోతుంది, పిలవమంటావా? వద్దు వద్దు. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, తను కలవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన మాట వింటావా? ఏంటి నాన్న ఈ టైంలో ఇలా వచ్చి చెప్పిన మాట వింటావా అని అడుగుతున్నావు? అసలు ఎందుకు వచ్చావు? ఏం జరిగింది? ఆదిత్యతో నీ పెళ్ళి వద్దమ్మా. ఏంటి సంబయ్య నువ్వు అనేది? అవును, ఆదిత్యతో నీ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏ
ఏంటి సంబయ్య, మందు తాగిన మత్తులో మాట్లాడుతున్నావా? అమ్మ కోరిక ఆదిత్యని చేసుకోవాలని, నీ కోరిక ఆదిత్యని చేసుకోవాలని, నా కోరిక కూడా ఆదిత్యని చేసుకోవాలని. ఇప్పుడొచ్చి మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నావు. ఆదిత్యని చేసుకోవద్దు అని అంటావేంటి? చేసుకోవద్దమ్మా, చేసుకోవద్దు. సంబయ్య, ముందు నువ్వు కూర్చో. రా కూర్చో. నేను కూర్చోను. నీకు ఈ మాట చెప్పి వెళ్దామని వచ్చాను. ప్రియకి తెలియనియొద్దు. నేను నీకు చెప్తున్నాను, ఆదిత్యని చేసుకోవద్దు తులసి. కారణం చెప్పకుండా చేసుకోవద్దు చేసుకోవద్దు అని 10 సార్లు అనకు సంబయ్య. ప్రాబ్లం ఏంటి చెప్పు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏమైనా గొడవ జరిగిందా? ఆ దుర్గం వచ్చి నీతో పంచాయతీ పెట్టుకుందా? నిన్నేమైనా అందా? అవన్నీ మామూలే కదా, ఆవిడకి అలవాటే కదా, మళ్ళీ కొత్త ఏముంది? మరది మామూలే అయినప్పుడు నువ్వెందుకు కొత్తగా ఆదిత్యని పెళ్లి చేసుకోవద్దు అని చెప్తున్నావు? అవన్నీ వదిలే. నీకు చెప్పడానికి బలమైన కారణం ఉంది. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. నువ్వు ఎవరి కాళ్ళ మీద పడి బతకాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరింట్లో దాసీలా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ల వేధింపులు కూడా భరించాల్సిన పని లేదు. ఇప్పుడు ఎలాగున్నావో రేపు పెళ్ళైన తర్వాత అంతే సంతోషంగా బతకాలి. ఎవరి దగ్గర నువ్వు బానిసలా ఉండాల్సిన అవసరం లేదు. అసలు ఏమైంది? ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు? అది పడుండేది కాదు, నేను సహించేదాన్ని కాదు. లక్ష్మిని నా ఇంటి కోడలుగా చేసుకుంటే పడుంటుందని నేను ఆలోచించడం తప్ప? ఆవిడ అలా అన్నంత మాత్రాన ఆవిడ కాళ్ల మీద పడతానా? కోడలిగా వెళ్ళినంత మాత్రాన బానిసలు కాదు నాన్న. ఎవరి హక్కులు వాళ్ళకుంటాయి. అయినా ఆదిత్యని పెళ్లి చేసుకునే అధికారం నాకుంది. అమ్మకి ఆ ఇంటి ఆడపడుచుగా ఆ కోరికనే హక్కు ఉంది. మామయ్య కూడా నన్ను ఆ ఇంటి కోడల్ని చేసుకోవాలనే కోరుకుంటున్నాడు కదా. ఆవిడ మాటలకేముంది చెప్పు? వాళ్ళిద్దరూ నాకు సపోర్ట్ ఉంటారు కదా. అలాంటప్పుడు ఆవిడ నన్నేం చేస్తుంది? దుర్గమ్మ గురించి నీకు తెలీదు, ఏమైనా చేస్తుంది. ఏం చేయదు, చెయ్యనివ్వను కూడా. చేస్తే పడుండాలా? అయ్యో, పడుండకపోతే నీకు సుఖ సంతోషాలు ఉండవమ్మా. నా సుఖ సంతోషాలు ఎలా ఎత్తుక్కోవాలో నాకు బాగా తెలుసు. అమ్మకి సంతోషం కలిగించాలనే నేను ఆదిత్యతో జీవితం పంచుకుంటాననే నమ్మకం నాకు ఉండబట్టే నేను వాడిని చేసుకుంటాననేది. ఆ దుర్గమ్మ బెదిరింపులకి, తాటాకు చప్పుళ్ళకి నేను బెదిరే రకాన్ని కాదు. తులసి నాన్న ఇక్కడ. నువ్వు ఏం భయపడాల్సిన పనిలేదు. లేదమ్మా, నాకైతే ఇష్టం లేదు. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు సంబయ్య. అయ్యో, పిచ్చి ప్రయత్నం కాదు తులసి. ఆవిడన్న మాటలకి నేను సమాధానం ఇచ్చి తీరాలి. తండ్రిగా నా బాధ్యత అది. చెప్తా, దుర్గమ్మ సంగతి ఏంటో చెప్తా. ఇంకా నేను వెళ్తాను. ఆగు నాన్న, ఉండు. ఈరోజు ఇక్కడే ఉండిపో, రేపు వెళ్దు గాని. లేదు లేదు, వచ్చాను, చెప్పాను, వెళ్ళిపోతున్నాను. నాన్న జాగ్రత్త. అమ్మ జాగ్రత్తమ్మా. ఆవిడన్న మాటలకి నన్ను కలిచేసి నన్ను ఎంతవరకు పరిగెత్తించాయి. అట్టాగే అమ్మకి ఆవిడన్న మాటలు గుర్తుకొస్తే ఏం అఘాయిత్యం చేసుకుంటుందా అని నేనొచ్చి నీకు చెప్పాను. అలాంటి భయాలు నువ్వేం పెట్టుకోకు నాన్న. సరే, అమ్మను బాగా చూసుకో. నాకేం కాదు, నేను జాగ్రత్తగానే వెళ్తాను. ఏంటి నాన్న, డిపార్ట్మెంట్ వాడి అయ్యుండి ఇలా తప్పు చేస్తున్నావు? నేనిప్పుడు డ్యూటీలో లేనుగా. చూడు, సివిల్ డ్రెస్లో ఉన్నాను. అవసరమైతే నీకోసం ఉద్యోగం రిజైన్ చేసేస్తాను. మందు తాగితే చాలు ఆవేశం పొంగుకొస్తుంది, రిజైన్ అంటావు. లేదమ్మా, తాగకముందే ఆవేశం పొంగుకొచ్చింది. సరే, మంచి పని చేసావులే. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. ఆ. రే ఆదిత్య, ఏంట్రా
రాత్రి ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పు. ఏంటమ్మా నువ్వు చేసింది? నీ తొందరపాటు ఆలోచనతో అండ్రాని మాటలని అవతలి వాళ్ళ ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నావా? అత్తయ్య ఏం ద్రోహం చేసిందని అంతంత మాట్లాడినావు? నీ మాటలతో ఉరువేసుకునే వరకు వెళ్ళింది. మీ ఇంట్లో జరిగిన దానికి మా సాంబయ్య ఎందుకురా నువ్వు ఎవరి దగ్గర పడుండాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు? ఆదిత్యని పెళ్లి చేసుకోకు అంటున్నాడు. అదేంటి అలా ఎందుకన్నాడు? అదేంటి అని నన్ను అడుగుతావేంట్రా? ఏంటో తెలియకనే కదా నేను నిన్ను నిలదీస్తుంది. నన్ను చెప్పమంటావా?